హైదరాబాద్ వేదికగా జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులోని తొలి అంకం తుది దశకు చేరుకుంది. సభ్య దేశాల సమావేశంగా పిలిచే మీటింగ్ ఆఫ్ పార్టీస్ 6వ సదస్సు ఇవాళ్టితో ముగియనుంది. జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి కొన్ని అంశాలపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. జీవావరణానికి చెందిన ఎల్ డాక్యుమెంట్ గా పిలిచే నివేదికను సదస్సు ప్రతిపాదించనుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మీటింగ్ ఆఫ్ పార్టీస్ క్యాప్ మ్యాప్ 6వ సదస్సు నేటితో ముగియనుంది. 4 రోజులుగా జన్యు మార్పిడి పరిజ్ఞానం, దాని మూలంగా ఎదురవుతున్న నష్టాల మదింపు, మానవాళికి ఎదురవుతున్న ముప్పులు తదితరాలపై 2 వేర్వేరు కార్యాచరణ బృందాలు తుది విధానాల్ని ప్రతిపాదించనున్నాయి. తదుపరి ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ పేరిట సభ్య దేశాలన్నీ ఈ ప్రతిపాదనలపై సాధ్యాలను మదించనున్నాయి. ఇందుకోసం ఎల్ డాక్యుమెంట్ గా పిలిచే ఓ నివేదికను మీటింగ్ ఆఫ్ పార్టీస్ మ్యాప్ 6 సదస్సు ప్రతిపాదించనుంది. జీవ వైవిధ్యంలో భాగంగా వివిధ అంశాలపై సభ్య దేశాలని ఇచ్చే సాధారణ నివేదికతో పాటు బయో క్లియరింగ్ హౌస్, జన్యు మార్పిడి, జీవ సాంకేతిక పరిజ్ఞానం సహా మొత్తం 18 అంశాలకు సంబంధించి ఓ నిర్ణయానికి రానున్నారు. జన్యు మార్పిడి, జీవ పరిజ్ఞానం కారణంగా ఎదురయ్యే కష్ట నష్టాలకు ఎవరిని బాధ్యులు చేయాలన్న అంశంపైన ఈ సదస్సు తుది నిర్ణయానికి రానుంది. ప్రస్తుతానికి ప్రతిపాదిత అంశాలన్నింటినీ సభ్య దేశాలు అంగీకరించేందుకు సుముఖంగా ఉన్నాయని జీవ వైవిధ్య సదస్సు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.